కింగ్డమ్ మూవీ రివ్యూ. సో కింగ్డమ్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు ఇందులో నచ్చిన విషయాలు నచ్చని విషయాలు అనేటివి కూడా ఈ మూవీలో ఉన్నాయి. సో అవి ఏంటో చెప్తాం. సో విజయ్ దేవరకొండ గారు, భాగ్యశ్రీ భోన్స్లే గారు, సత్యదేవ్ గారు అయితే సో మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారనమాట మెయిన్ లీడ్లో. సో ఈ మూవీ ఫ్లాట్ వచ్చేసి సో సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి సో అది శ్రీలంక వరకు వెళ్తుంది. సో ఎందుకు వెళ్తుంది ఏంటి అనేది స్టోరీ ఓపెన్ చేస్తే బాగుండదు కాబట్టి నేను ఈ వీడియో చెప్పడం లేదు. సో ఇందులో నాకు నచ్చిన విషయాలు వచ్చేసి విజువల్స్ అయితే సో చాలా వండరింగ్గా ఉంటాయి. ఈ మూవీలో వచ్చేసి మనకు ట్రైలర్ చూపించిన జైల్ సీక్వెన్స్, సో అలాగే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ విజువల్స్ కానీ అలాగే బోట్ చేజింగ్ ఉంటుంది. సో ఇవి చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటాయి. సో మనము ఈ విజువల్స్ని వచ్చేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా వండర్ అయితే ఫీల్ అవుతారు. అలాగే బీజిఎం కూడా అంటే చాలా బాగుంటుంది. సో పాటలు కానీ అన్నీ బాగున్నాయి. సో తర్వాత వచ్చేసి ఇందులో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో హృదయం అనే సాంగ్ వచ్చేసి కట్ చేశారు. సో థియేటర్లో వచ్చేసి ఆ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు వెయిటింగ్ చేస్తున్నారు. కానీ ఈ మూవీ అయితే ఈ సాంగ్ అనేది కట్ చేశారనమాట. కట్ చేయడం వల్ల సో ఆడియన్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యారు. సో మేబీ రేపు ఏమైనా యాడ్ చేసి మళ్ళీ కొత్త వర్షన్ అయితే అప్లోడ్ చేస్తారేమో చూడాలి. సో నచ్చని విషయాలు ఏంటంటే మొదటి 40 మినిట్స్ అయితే మనకి హైప్ అనేది చాలా చాలా అంటే చాలా ఇస్తుంది మూవీ. తర్వాత ఫ్రీ ఇంటర్వెల్ అయితే మంచి హైప్ని ఇస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రీ క్లైమాక్స్ వరకు కొద్దిగా ఫ్లాట్ అయితే వెళ్తుంది అనమాట. సో డైరెక్టర్ గౌతమ్ గారు అయితే ఈ మూవీని సో చాలా డ్రామాటిక్గా సో మెలో డ్రామా అయితే నడిపారనమాట. సో దానివల్ల మనకి ఈ మూవీ చూస్తున్నప్పుడు సో ఆ హై పిచ్ అనేది రాకపోవడం వల్ల కొద్దిగా లో ఫీల్ అవుతాము. తర్వాత ఫ్రీ క్లైమాక్స్ సో మంచి హైప్ అయితే ఇస్తాయి. సో ఏదైతే ఈ సెకండ్ హాఫ్లో వచ్చే కాస్త డ్రామా ఉందో అక్కడ కూడా చిన్న చిన్న ట్విస్ట్లు, ఒక ఎలివేషన్ ఇలాంటివి ఏదైనా యాడ్ చేసి ఉంటే కొద్దిగా బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చూడండి. సో గతంలో చూసినటువంటి విజయ్ దేవరకొండ గారికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ మెయిన్ వచ్చేసి ఈ మూవీని 80% శ్రీలంకలో షూట్ చేశారు, 20% వచ్చేసి మన వైజాగ్లో అయితే షూట్ చేశారు. కాబట్టి సో ఎందుకు ఇంత ఆ విజువల్కి అంత గ్రాండియర్ వచ్చిందంటే సో ఆల్ లొకేషన్స్ ఆర్ రియల్. సో రియల్ లొకేషన్లో వెళ్ళి షూట్ చేయడం వల్ల సో ఈ విజువల్కి అంత వండర్ అనేది వచ్చింది. సో ప్రతి ఒక్కరూ మూవీ వెళ్ళి చూడండి. అలాగే మీరు మూవీ చూసిన తర్వాత కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియో